క్రికెట్ చరిత్రలో సునామీ సృష్టిస్తున్న వైభవ్ తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ కి ఫస్ట్ బాల్ కే 6 కొట్టిన ఘనుడు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అంటారు. వైభవ్ లో ఉన్న ఆ టాలెంట్ ఇలాంటి టాలెంట్ అయితే కాదు. ఇతని యాటిట్యూడ్ ఒక 30 సంవత్సరాల వయసు గల పర్సన్ కి ఉండే యాటిట్యూడ్ ఇతనిలో ఉంది. గేమ్ పరంగా ఇతను ఆడే ఆట మాత్రం మహా అద్భుతమనే చెప్పాలి. ఒక 14 ఏళ్ల పిల్లాడు ఐపీఎల్ కి ఎలా సెలెక్ట్ అయ్యాడు? అసలు ఇతను ఎక్కడి నుండి వచ్చాడు? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీడియోను ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూసేయండి. అది మార్చి 27, 2011వ సంవత్సరం బీహార్లోని తాజ్పూర్ అనే ఒక మారుమూల గ్రామంలో సాధారణమైన కుటుంబంలో జన్మించాడు వైభవ్. ఇతని పూర్తి పేరు వైభవ్ సూర్యవంశీ. కొందరిలాగా ఎంతో వైభవంగా, ఎంతో రిచెస్ట్ పర్సన్ గా వైభవ్ పెరగలేదు. అందరిలాగా చాలా పేద పరిస్థితిలో మామూలు సౌకర్యంతో పెరిగాడు. ఇతని తండ్రి పేరు సంజీవ్ సూర్యవంశీ, ఒక సాదాసీదా రైతు. క్రికెట్ పరంగా వైభవ్ లో ఉన్న ఆసక్తిని గమనించిన అతని తండ్రి కొడుకు కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమయ్యాడు. కొడుకు అనుకున్నది సాధించాలంటే నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలను అనే ఆలోచనలో పడ్డాడు. 8 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ ఆటను ప్యాషన్ గా ఆడాడు. దీన్ని గమనించిన అతని తండ్రి వైభవ్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఎలాగైనా సరే తనకి క్రికెట్ కెరీర్ ను అందించాలి అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వైభవ్ తండ్రి ఒక క్రికెట్ ఆటను చూశాడు. అంతే, అలా చూస్తూనే ఉండిపోయాడు. అక్కడ బ్యాట్ పట్టుకుంది ఎవరు? తన కొడుకే. 8 ఏళ్ల వయసులో తన బిడ్డ ఆడుతున్న ఆటను చూసి తండ్రి షాక్ అయిపోయాడు. క్రికెట్ ఆటలో ఇక నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్లాల్సిందే అని డిసైడ్ అయిపోయాడు. కొడుకు పై స్థాయి క్రికెట్ ఆడాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలైతే ఉన్నాయో తన తండ్రి ఆ సమస్యలన్నీ తొలగించేశాడు. ఏం కొనాలో కొనేశాడు, ఎక్కడ ఎంతెంత కట్టాలో అంతా కట్టేశాడు. క్లియర్ విజన్ ని చూపించాడు వైభవ్ కి. ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారా? తను వ్యవసాయం చేసుకుంటున్న భూమిని అమ్మేశాడు. కొడుకు క్రికెట్ కెరీర్ కి నాంది పలికాడు. ఒకసారి గమనించండి, తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు, ఉన్న భూమిని కూడా అమ్మేశాడు. ఇది కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం. అలాంటి త్యాగం ఊరికే పోతుందా? అస్సలు పోలేదు. అదే సంవత్సరం అతను U-16 జిల్లా ట్రయల్స్ లో సెలెక్ట్ అయ్యాడు. 12 ఏళ్ల వయసులో ముంబైలో జరిగిన రంజీ ట్రోఫీలో బీహార్ తరపున సెలెక్ట్ అయ్యాడు. అండర్-16 అండ్ 19 ప్రాంతీయ టోర్నమెంట్లలో ప్రొఫెషనల్ క్రికెట్ గా బ్రాండ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ అండర్-19 తరపున కేవలం 64 బాల్స్ కే సెంచరీ సాధించాడు. అండ్ అండర్-19 ఆసియా కప్ లో కీలక పాత్ర పోషించాడు. అతని ఆటను గమనించిన రాజస్థాన్ రాయల్స్ ఇతన్ని 1,10,00,000కు కొనేసింది. ఇప్పుడు ఆ బాబుని మనం కొనాలంటే కోట్లు కావాలి. నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ వైభవ్ విజయాలు పెరుగుతూ వచ్చాయి. 2024 డిసెంబర్లో అతను ఐపీఎల్ కాంట్రాక్ట్ పై సైన్ చేశాడు. అక్కడ సెలెక్ట్ అయిన అందరి వయసు కంటే అతి చిన్న వయసు ఎవరిదో తెలుసా? వైభవ్దే. ఏప్రిల్ 19, 2025 ఆర్ఆర్ నుండి వచ్చిన మ్యాచ్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించేలా ఆటను ప్రారంభించాడు. తాను ఎదుర్కొంటున్న ఫస్ట్ బాల్ కే 6 కొట్టిన ఘనుడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతను సాధించిన 10వ ఆటగాడిగా వైభవ్ పేరు సంపాదించాడు. ఇతని ఆట చూడడానికి గూగుల్ CEO సుందర్ పిచాయ్ నిద్ర మేలుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి ఆ బాబు ఆట ఎలా ఆడగలడో. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల పిల్లవాడు స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటే నేను మేల్కొన్నాను అని గూగుల్ CEO సుందర్ పిచాయ్ ట్వీట్ చేశాడు. ఆయన మాత్రమే కాదు, ఆ పిల్లవాడు స్టేడియంలో ఆట ఆడుతుంటే ప్రతి ఒక్కరూ ఆ పిల్లవాడికి ఫ్యాన్స్ అయిపోయారు. కోట్ల మందికి ఆకర్షితులయ్యాడు. ఫస్ట్ ఐపీఎల్ లోనే 20 బంతులలో 2 4లు 3 6లు కొట్టి టోటల్ గా 34 స్కోర్లతో అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తరువాత ఒక చిన్న పిల్లవాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ ఇన్నోసెంట్ చాలా మందికి బాగా నచ్చింది.
ఇతని ఆట చూసిన తరువాత భారత మాజీ క్రికెటర్ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ ఏమన్నారో తెలుసా? సంవత్సరాలు తరబడి బౌలింగ్ చేస్తున్న బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఆటను నమ్ముకొని ఆడాడు అని చెప్పాడు. అండ్ భారత మాజీ బ్యాట్స్మెన్ సురేష్ రైనా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇతను క్రికెట్ ను శాసిస్తాడు అని చెప్పారు. ఇక వైభవ్ తండ్రి అయితే నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు, ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వడం లేదు, ఇది మా కుటుంబానికి చాలా పెద్ద విషయం అని చెప్పాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఐపీఎల్ మ్యాచ్ ఆడిన తరువాత వైభవ్ ని ఎంత మంది మెచ్చుకున్నారో లెక్క లేకుండా పోయింది. అజయ్ జడేజా, డామినియన్ ఫ్లెంగిల్, సుందర్ పిచావ్ ఇలా ఎన్ని పేర్లు చెప్పినా తక్కువే. వైభవ్ ని ఎంతటి వాడిని చేసిన తన కుటుంబీకులకు, కోచ్లకు అండ్ ఐపీఎల్ కి తీసుకున్న అధికారులకు అందరికి ప్రజలు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా వైభవ్ కి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పట్నాకు చెందిన కోచ్ మనీష్ ఓజా వైభవ్ ని ప్రొఫెషనల్ క్రికెట్ గా అయ్యేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ కఠినమైన శిక్షణ నియమావళిలో భాగంగా ఈ యువ ఆటగాడు రోజుకు కనీసం 600 బంతులు ఎదుర్కొనే సామర్థ్యాన్ని గుర్తించారట. ఇప్పుడు వైభవ్ ని మనకు తెలిసిన పెద్ద పెద్ద స్టార్ల క్రికెట్ పేర్లతో వైభవ్ ని పోలుస్తున్నారు. అయితే వైభవ్ కి తన తండ్రి మ్యాచ్లకు తీసుకెళ్లడానికి ప్రతిరోజు 100 కిలోమీటర్లు ప్రయాణించేవారట. వైభవ్ తల్లి కూడా అతను ప్రాక్టీస్ అండ్ శిక్షణకు తోడ్పడడానికి ఆహార అలవాట్లను పాటించేలా చూసుకునేదట. ఈ రోజు వైభవ్ ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి ఎంతమంది కారణమయ్యారో, ఎన్ని చేతులు భుజాలు తట్టాయో తెలియదు గాని ఇలాంటి ఆటగాడు మన ఇండియాకి చాలా అవసరం. ఎప్పటి నుంచో మన క్రికెట్ సామ్రాజ్యంలో సచిన్, ద్రావిడ్, ధోని, కోహ్లీ, శర్మ, జడేజా ఇలా చాలా పెద్ద పెద్ద పేర్లు ఎలా వినిపిస్తున్నాయో ఫ్యూచర్ లో వైభవ్ పేరు కూడా ఇలాగే మారి మోగిపోతుంది. మన ఇండియాకి మరో మంచి ఆటగాడు పుట్టాడని ప్రేక్షకులు అంటున్నారు. ఈ రోజుల్లో యువత ప్రేమ పెళ్లిళ్ళు, లవర్లు కవర్లు, పబ్బులు మబ్బులు, జల్సాలు జైలు అనుకుంటూ తిరుగుతున్నారు తప్ప మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. మనం ఏదైనా సాధించాలంటే సాధించాల్సిందే అని మైండ్ లో అనుకొని బ్లైండ్ గా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో వైభవ్ మరోసారి నిరూపించాడు. ఇప్పటికైనా యువత కళ్ళు తెరవండి. స్టూడెంట్ లైఫ్ ఒక్కసారి పోతే మళ్ళా రాదు. మీరు సాధించడానికి కరెక్ట్ టైం యుక్త వయసే. ఏదైనా చెయ్యాలంటే సరైన వయసు ఉండాలి అని వయసు వచ్చేంత వరకు వెయిట్ చేసి తీరా వయసు వచ్చిన తర్వాత అమ్మాయి కోసం వెయిట్ చేయడం మానేయండి. ఇప్పటికైనా మారండి. మీకోసం కాకపోయినా మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కోసమైనా మీరు అనుకున్నది సాధించండి. ఇంతకంటే గట్టిగా చెప్పలేం. వినేవారు వింటూ ఉంటారు, సాధించే వాళ్ళు సాధించుకుంటూ వెళ్తూ ఉంటారు. వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే ఈ వీడియోని ఒకే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ నెక్స్ట్ డే. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.